సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే దశమ కేంద్రంలో రవి యోగిస్తూ ఉన్నారు, లాభంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, వక్రించినటువంటి బుధుడు లాభస్థానంలో అనుకూలంగా ఉన్నారు. అలాగే చంద్రబలం ఈ రాశి వారికి అధికంగా ఉన్నది. వెరసి షష్ఠ స్థానంలో ఉండేటువంటి రాహువుతో కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు చాలా కాలం తర్వాత తులారాశి వారికి వచ్చాయి. ఇక్కడ షష్ఠ స్థానమందు రాహు యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాహు స్థిరంగా 6వ స్థానమందు చాలా వారాలుగానే యోగిస్తూ ఉన్నారు. దశమ కేంద్రమందు రవి, లాభస్థానమందు శుక్రబుధులు, ఈ గ్రహ సంపత్తి శుభ కార్యక్రమాల తాలూకు విషయాలని సూచిస్తూ ఉన్నది. శుభమూలకమైనటువంటి ధన వ్యయాన్ని, అలాగే తీర్థయాత్రల్లో పాల్గొనేటువంటి స్థితిగతుల్ని, దైవ దర్శనాలు, పుణ్యనదీ స్నానాలు, ధార్మిక కార్యక్రమాలు ఆచరించేటువంటి స్థితిగతుల్ని సూచిస్తూ ఉన్నది. అంతేగాక ఆకస్మిక ధనప్రాప్తిని సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు బుధుల యొక్క కలయిక లక్ష్మీప్రదంగా గోచరిస్తూ ఉన్నది. ఆభరణాల యొక్క కొనుగోలు, వాహనాల యొక్క కొనుగోలు, ఇళ్ల స్థలాల కొనుగోలు, లేదా గృహోపకరణాలు, ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి, అలాగే చాలా కాలంగా వేటినైతే మీరు అమ్మి ధనం చేసుకోవాలి, వాటిని ధన రూపేణ మార్చుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, గృహ, ఇటువంటి వాటిని అన్నింటిని కూడా మీరు త్వరితగతిని అమ్ముకోగలుగుతారు. వాటి నుండి మీరు కావలసినటువంటి లబ్ధిని పొందగలుగుతారు. ఇలా ఆర్థికంగా ఈ వారం చాలా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా ఐశ్వర్య సంకేతాలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఉండేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి సఖ్యత పెరుగుతుంది. అలాగే బంధువులతోటి, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని వెచ్చించగలుగుతారు, వారితోటి మాట్లాడగలుగుతారు. ఆయా రకాలైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా చిన్ననాటి మిత్రులని, చాలా కాలం తర్వాత బంధువుల్ని చూడగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేటువంటిది అధికంగా ఉంటుంది. విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా శుభదాయకంగా కనబడుతూ ఉన్నది. స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తుంది. స్త్రీలకు సైతం ఆభరణాల కొనుగోలు, అలాగే వాహనాల కొనుగోలు, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల, ఇలా మనసుకు నచ్చినటువంటి పనులు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.